రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. నేడు విచారణకు అరవింద్ కుమార్ హాజరు కాబోతున్నారు. ఇక జనవరి 7వ తేదీన మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. హెచ్ఎండిఏ నిధులు విదేశీ కంపెనీకి బదిలీ చేయడంపై విచారణ జరగనుంది. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఆధారాలు సేకరించిన అధికారులు గురువారం నుంచి విచారణను వేగవంతం చేయనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం 55 కోట్ల రూపాయలు ఇక విదేశీ కంపెనీలకు చెల్లింపులపై ఏసీబీ కీలక పత్రాలు ఈడీకి అప్పగించిన విషయం తెలిసిందే. ఇక రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండానే 55 కోట్ల రూపాయలు కేటాయించడంపై ప్రభుత్వం ఏసీబీ విచారణకు అనుమతించింది. రైట్ ఫార్ములా ఈ రేసు కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. నేడు విచారణకు అరవింద్ కుమార్ హాజరు కానున్నారు. ఇక జనవరి 7వ తేదీన మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. హెచ్ఎండిఏ నిధులను విదేశీ కంపెనీకి బదిలీ చేయడంపై విచారణ జరగనుంది. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఆధారాలు సేకరించిన అధికారులు గురువారం నుంచి విచారణను వేగవంతం చేయనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీలకు చెల్లింపులపై ఏసీబీ కీలక పత్రాలు ఈడీకి అప్పగించిన విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండానే 55 కోట్ల రూపాయలు కేటాయించడంపై ప్రభుత్వం ఏసీబీ విచారణకు అనుమతించింది.